ఒకసారి భయంకరమైన ఆపద వచ్చింది తిరుపతి దేవస్థానానికి. వాళ్ళు పైనేమో కొండ మీదనేమో శత్రువులు వచ్చి కబ్జా చేశారు. వాళ్ళని ఎదుర్కోవటానికి బ్రిటిష్ సైనికులు కిందకు వచ్చారు. వీళ్ళు కొండెక్కాలి సైనికులు, వీళ్ళు పెద్ద బ్రిటిష్ ఆర్మీ అంతా దిగింది. దిగేవరకల్లా ప్రాబ్లం అయింది. నాయన మీరు క్రిస్టియన్స్, మీరు హిందువులు కాదు కదా, మీరు పోవటానికి లేదు అన్నారు. ఆ పైన వీళ్ళు ఎవరికి ఉందా అధికారం అంటే అందులో కూడా కాస్త బ్రాహ్మలు మిగతా ఉంటారు, హిందూస్ ఉంటారు కదా, వాళ్ళని లెక్కేస్తే ఒక 40% ఏమో ఎలిజిబిలిటీ ఉంది, 60%కి లేదనో ఏదో తేలింది. అయినప్పుడు దే హ్యావ్ రెస్పెక్టెడ్ ది ట్రెడిషన్. ఇంకేదో రూట్లో వెళ్ళి వాళ్ళు చూసుకున్నారు తప్ప వాళ్ళు వెళ్ళరా. వాళ్ళు మిషన్లు గన్లు అన్నీ పట్టుకొని వచ్చిన వాళ్ళు నువ్వెవడురా చెప్పటానికి, మేము పోతున్నామంటే ఎవడు కాదనలేడు కదా. అలా రెస్పెక్ట్ చేసుకున్నాం. ఆ ట్రెడిషన్ నుంచి ఇవాళ ఏ దశకి మనం దిగజారామంటే కొండ మీదకి ఎవడైనా వెళ్ళొచ్చు, ఏ మతం వాడైనా వెళ్ళొచ్చు, ఏ ప్రచారమైనా చేసుకోవచ్చు, బైబిల్ పంపించవచ్చు, ఈ ఖురాన్ పంపించవచ్చు, ఎవడూ పట్టించుకోడు, ఏ మతం వాడైనా అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు అనేది ఈ విశృంఖలత్వాన్ని మనము ఈ మధ్యకాలంలో ఈ దరిద్రం అంతా ఇప్పుడు వచ్చింది. తిరుపతి మొదలు చాలా ప్యూర్గా ఉండేది. ఆ టైంలో బ్రిటిష్ వాడి టైం అండి. ఎవడన్నా మాట్లాడితే కాల్చి పారేసిన టైం మీరు చూశారు కదా. భగత్ సింగ్ టైంలో, అల్లూరి సీతారామలో ఎంత క్రూరంగా ఉండేది వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా దేవుడి విషయంలో, మతం విషయంలో రెస్పెక్ట్ చేశారు ట్రెడిషన్ని. మా మతం నియమము మీరు వెళ్ళకూడదు అంటే ఆగారు. ఇవాళ ఆగుతారా? ఎందుకు వీళ్ళే ముందు పోతారు. అందుకని ఇక్కడ మన ప్రభుత్వము, మన వ్యవస్థ, ఈ దిక్కుమాలిన వ్యవస్థ వచ్చిన తర్వాత దేవాలయ వ్యవస్థ సర్వభ్రష్టమైంది అని నేను చెప్పదలుచుకున్నా. అందుకని మీకు ప్రూఫ్